ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ధనస్సు నుండి మకరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఉండేటువంటి ఫలితం వేరుగా ఉంటుంది. 15వ తారీఖు తర్వాత అంటే 19వ తారీఖు తర్వాత ఆయన మకరంలోకి వచ్చినప్పటికీ ఆయనకి అది ఉచ్చస్థానం అవుతుంది. అక్కడి నుంచి ఆయన ఫలితాలు వేరుగా ఉంటూ ఉంటాయి. నవమంలోంచి దశమంలోకి వెళ్ళటం వల్ల ఫలితాలు మారుతూ ఉంటాయి. ఆయనకు ఉచ్చస్థానం కూడా అవుతుంది కాబట్టి. అలాగే బుధుడు కనుక మనం తీసుకున్నట్టయితే 20వ తారీఖు వరకు ఆయన ధనస్సులో ఉంటారు. 20వ తారీఖు నుంచి ఆయన మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. రవితో పాటుగా అక్కడ ఈ నెలాఖరు వరకు సంచారం చేస్తూ ఉంటారు. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన 11/2/2024 వరకు ధనస్సులో ఉంటారు. తదుపరి శుక్రుడు కూడా మనకి మకరంలో సంచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు 9వ స్థానం ధనస్సులో ఉన్నటువంటి కుజ, బుధ, శుక్ర 3 గ్రహాలు కూడా వేరే కొంచెం కొద్దిపాటి తేడాలో, మళ్ళీ కొద్దిపాటి రోజుల తేడాలో ముగ్గురు కూడా మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అందుచేత వారి యొక్క ఫలితాలు మనం చెప్పుకుందాము, దాని గురించి ఏం పర్వాలేదు. ఇక పోయినట్టయితే దశమంలో రవి ఒక ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఆ రవి సంచారం మనకి దశమంలో రవి సంచారం మనకి బాగుంటుంది, ఏమి అందులో అనుమానం లేదు. ఆరోగ్య విషయంలో బాగుంటుంది, అలాగే వృత్తి వ్యాపార విషయాల్లో కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే మనకి ఈ ఏకాదశిలో శని స్వక్షేత్రంలో ఉన్నారు, అందులోనూ ఏకాదశిలో ఉన్నారు కాబట్టి ఈ మేషరాశి వారికి శని కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కేతువు కానీ శని కానీ మనకి చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే భాగ్యంలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా దశమంలో ఉన్నటువంటి రాహు కూడా మనకి, రవి కూడా మనకి చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. నవమంలో ఉన్నటువంటి కుజ, చంద్ర, శుక్ర గ్రహాలు మధ్యలో మారటం ద్వారా మనకి మధ్యలో వారు మారే వరకు ముందు ధనస్సులో ఉన్నప్పుడు వారు ఇచ్చే ఫలితం వేరుగా ఉంటుంది. అక్కడ నుంచి దశముల్లోకి మారినప్పుడు వారు ఇచ్చేటటువంటి ఫలితాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. వాటిని గురించి మనం చర్చించుకుందాము. ఇక పోయినట్టయితే ఇక్కడ కుజుడు మనం మారుతూ ఉన్నాడు, రవి కూడా మనకి మధ్యలో మారుతూ ఉన్నారండి. 13వ తారీఖు వరకు మకరంలో ఉంటారు. మకరంలో అప్పటి నుంచే మనకి సంక్రాంతి ప్రారంభమైంది, ఉత్తరాయణం ప్రారంభమైంది. దాన్నే మకర సంక్రాంతి అని కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అక్కడి నుంచి ఆయన ఏకాదశ స్థానం అయినటువంటి కుంభంలోకి మారుతూ ఉన్నారు. అది చేత ఇప్పుడంతా మనకి శుభఫలితాలు ఇస్తున్నారో, ఏకాదశంలోకి వెళ్ళిన తర్వాత కూడా రవి చాలా చక్కటి ఏకాదశంలోకి వెళ్తున్నారు కాబట్టి చాలా చక్కటి ఫలితాన్ని ఆరోగ్యాన్ని విషయంలో కానీ, మాట విషయంలో కానీ, ఒక రాజస విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా రవి మనకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. మారినా కూడా దశమంలో ఎంత మనకి శుభ ఫలితాలు ఇస్తున్నారో ఏకాదశంలో కూడా ఏ మాత్రము తగ్గకుండా అంత చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు ఆయన కూడాను. ఇక పోయినట్టయితే ఈ నవమంలో ఉన్నటువంటి 3 గ్రహాల యొక్క వాటి గురించి మనం చర్చించుకున్నట్టయితే ఈ యొక్క కుజుడు మనకి మనకి 9లో సరి అయినటువంటి ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈయన తర్వాత మకరంలోకి వచ్చాక ఆయనకు ఉచ్చస్థానం అవుతోంది కాబట్టి ఆయనకు చాలా శుభ ఫలితాలు ఇవ్వడానికి మనకి
ఆ మంచి ఒక భాగ్యం కలిగించేటటువంటి భాగ్యంలో ఉన్నప్పటికీ ఆయన ఏ విధమైనటువంటి సుఫలితాలు ఇవ్వడు. కానీ ఇక్కడ మనకి దశమంలోకి వచ్చేటప్పటికి ఆయనకు ఉచ్చ స్థానం కాబట్టి చాలా సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. ఓ మాట నెగ్గటం కానివ్వండి, అంటే రుణ ఇత్యాది బాధల వల్ల కానీ ఇటువంటివన్నిటిని వాటిని మనన్ని ఆ విషయాల్లో రుణం తీర్చడం కానీ రుణం ఇవ్వటం కానీ ఇటువంటి విషయాలన్నింటిలో కూడా చాలా చక్కటి శుభ పరిణామాలన్నీ ఇస్తూ ఉంటారు. ఇక శుక్రుడు గనక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు ధనస్సులో ఉన్నప్పుడు మనకేమవుతుందంటే అక్కడ ద్వితీయ సప్తమాధిపత్యం వచ్చినటువంటి ఆయన ఇప్పుడు ఆయన మళ్ళీ దశముల్లోకి వచ్చేటప్పటికి ఆయన మనకి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి సమర్థుడే అవుతూ ఉంటాడండి. మనకి దశమంలోకి వచ్చేటప్పుడు శుక్రుడు కూడాను. అలాగే శని గురించి మనం చెప్పుకున్నాము, ఏకాదశి స్వక్షేత్రం అవుతున్నది, అలాగే ఏకాదశి స్థానం అవుతుంది, చాలా సుపరిణామాలు ఇస్తాడు. అంటే ఇక్కడ మనకి వీరిని ఎక్కువగా మనకి బాధించేటటువంటి గ్రహం ఏది అంటే మేషరాశి వారిని రాహు గ్రహంగా మనం చెప్పుకోవాలి. ఆయనకి మార్పు లేదు, ద్వాదశిలో ఉన్నారు కాబట్టి ఆయన కొంచెం ఈ నెలంతా కూడా ఈ రాశి వారికి మేషరాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వజాలరు. కాబట్టి మీరు మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ ప్రతి నెల ప్రతి వారంలోనూ మనం చెప్పుకుంటున్నట్టుగానే నవగ్రహ జపాలన్నీ కూడా ఒక్కసారి చదువుకోవటం, ఏదైనా సెలవు రోజు వచ్చినట్టయితే నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేయటము, నవధాన్యాలు చాలా తక్కువ ఖరీదులో లభించేటటువంటివి అవి 1 కేజీ తీసుకున్నట్టయితే 1 నెల రోజులు మనకు వస్తూ ఉంటాయి. కొద్దిగా గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాదాల దగ్గర వేయటము, రాహువుని గురించి ప్రత్యేకించి బాగా ఎక్కువగా మనకి ఈ రాశి వారికి ప్రస్తుతం ఆయన వల్ల ఎక్కువ మనకు ఉపయోగకరంగా లేనటువంటి వ్యక్తిగా ఉన్నారు కాబట్టి, గ్రహంగా ఉన్నారు కాబట్టి ఆయనకి వేసుకుని ఆ మంత్రాన్ని వీలైతే 18 సార్లు రాహు మంత్రాన్ని చదువుకోండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని ఎవరైనా సరే ఆ దేవుణ్ణి అందులో తేడా పాడా ఏమి లేదండి, మీ ఇష్ట దైవాన్ని శుభ్రంగా ప్రార్థించుకోండి. ఏ దేవుడైనా ఒకటి, ఏకో విష్ణు భూతం పృథుగ్భూతాన్ని అనేక సహ, ఏ దేవుడైనా ఒకటే. కానీ వారి విష్ణు ఒకడే కానీ ఆయా సందర్భాలను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా అవసరాలను బట్టి అనేక రకాలైనటువంటి రూపాలు ధరిస్తూ ఉంటారు. ఏ దేవుడైనా ఒకటే. అందుచేత మీ ఇష్టం వచ్చిన దేవుని ప్రార్థించుకోండి. అలాగే మీరు ఈ నవగ్రహాలు మాత్రం, ఎందుకంటే మీరు దీనికోసమే నియోగించబడినటువంటి వారు కాబట్టి నవగ్రహాలను కూడా పూజ చేసుకోండి. శోభం భూయాత్. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా.